మనం అందరము పెద్ద తప్పు చేసాం. ఆరోగ్యం ఆసుపత్రుల్లో ఉందనుకుంటున్నాం. ఆరోగ్యం మన పండించే పొలాల్లో, వంట చేసుకునే వంటిళ్లలోనే ఉంది. క్యాన్సర్ అంటే పెద్ద ఇబ్బందికరమైన రోగంగా ప్రస్తుతం మారిపోయింది. ఇండస్ట్రియల్ ఫుడ్ని తినడం మొదలుపెట్టిన తర్వాతే ఈ క్యాన్సర్ రోగం మహమ్మారిలాగా మారి కాడ్చిచ్చులాగా ప్రబలుతోంది. పల్లెకొకరని కాదు, కొన్ని చోట్ల ఇంటికి ఒక పేషెంట్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్. ప్రతి నెల గురువారం ఒక 20-25 మంది క్యాన్సర్ పేషెంట్లని పోగు చేసి ఒక 2 గంటలు సమాచారం అందజేస్తాం. మన దేహం నుంచి పారిపోయిన ఆరోగ్యాన్ని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి అలా కూర్చోపెట్టవచ్చు. సో ఇవన్నీ కలిపి మేము ఒక రోజంతా రోగులతో గడపటం వల్ల వాళ్ళకి ఆ మనోబలం వస్తుంది. ప్రజల క్షేమాన్ని కోరే ఆయుర్వేదం కూడాను ఇప్పుడు వాణిజ్యీకరణం పొందడం వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. సూర్యున్ని చూడకుండా ఆరోగ్యం వస్తుందనుకుంటే మీ అంత మూర్ఖులు ఎవరూ లేరు. ప్రతి ఒక్క రోగానికి మూలం మన దేహంలో ఉన్న నిర్నాళ గ్రంథుల సక్రియలు, ప్రక్రియలు రెండు జరగాలి. గడిచిన 70 సంవత్సరాల్లో జరిగింది ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న అన్ని వైద్య విధానాలు బూటకమే. అలోపతి మాత్రమే నిజమైన వైద్య విధానం, నిజమైన శాస్త్రీయము, వైజ్ఞానికము అని పెద్ద పెద్ద జర్నల్స్ అంతా రాసుకుంటూ వచ్చారు. మాధ్యమాలు అన్నీ వ్రాయటము, చేయటం జరగటం వల్ల ప్రజలందరూ అటువైపు మొగ్గు. చిన్న దగ్గు తుమ్ము వచ్చినా కానీ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను కిషోర్. మిల్లెట్ మ్యాన్ చిరుధాన్యాలకి తిరిగి జీవం పోసిన కాదరవల్లి గారి ఇంట్లో ఉన్నాం మనం. గత 4-5 ఏళ్లుగా కాదరవల్లి గారు ఒక విప్లవం సృష్టించారు ఆరోగ్య రంగంలో. ముఖ్యంగా చిరుధాన్యాలని సిరిధాన్యాలుగా ప్రమోట్ చేయడంలో, ఎంతో మందికి ఆరోగ్యాన్ని పంచడంలో, అలాగే ప్రాచీన ఆయుర్వేదంలోని మరుగురు పడిన కషాయాలన్నింటినీ మన ఇంటికి తీసుకొచ్చి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించే విధంగా, ప్రసాదించే విధంగా ఆయన చేస్తున్న కృషి అమోఘం. రీసెంట్గా మీరు క్యాన్సర్ సంబంధించి క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఒకటి శిబిరం ప్రారంభించారు. దాని గురించి చెప్పండి. ప్రతి నెల గురువారం ఒక 20-25 మంది క్యాన్సర్ పేషెంట్లని పోగు చేసి ఒక 2 గంటలు సమాచారం అందజేస్తాం. అలా విచారాన్ని నేరుగా మా పాప కానీ, నేను కానీ, మా డాక్టర్ సర్ల మా పాప ఈ రోగం బాగు చేసుకోవచ్చు అనే ధైర్యాన్ని మొదట్లో నింపినప్పుడు వాడు ఏ రోగాన్నైనా బాగు చేసుకుంటారు. దానికి తోడు మన సిరిధాన్యాలు, కషాయాలు ఎలాంటి రోగాలనైనా బాగు చేసే స్తోమత, శక్తి కలిగి ఉన్నాయి కాబట్టి 100-80-90 మంది ప్రజలు బాగుపడుతున్నారు. ఇది కొత్తగా కాదు, గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. క్యాన్సర్ అంటే పెద్ద ఇబ్బందికరమైన రోగంగా ప్రస్తుతం మారిపోయింది. కానీ ఈ వైద్యకీయ రంగం ప్రతి రోగాన్ని అలా ప్రజల్ని ఇబ్బంది పట్టే రీతిలోకే తీసుకెళ్తూ ఉంది. అది మధుమేహం కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అనేక రకాల రోగుల్ని దీర్ఘకాలిక రోగాలుగా నిర్ణయించి ప్రజల్లో ప్రచారం చేసి ఈ రోగం వస్తే ఇంతే అనే మనోస్థితికి గడిచిన 40 సంవత్సరాలుగా రూపురేఖలు దిద్ది దాన్ని నిజంగా అందరిలో కూర్చోబెట్టారు. సో ఆ మనస్థితి నుంచి మనం బయటికి తీయగలిగితే ప్రతి ఒక్క రోగాన్ని ప్రతి ఒక్క రోగి బాగు చేసుకోవచ్చు. అంటే ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు. దాన్ని అందరికీ అందజేసే విధానాన్ని మనం పంచుకోవాలి. అది మన పూర్వీకులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. సో దాన్ని వాణిజ్యీకరణం చేయడం అనేది గడిచిన 50 సంవత్సరాలుగా అంచెలంచెలుగా జరుగుతూ వస్తుంది. ప్రజల క్షేమాన్ని కోరే ఆయుర్వేదం కూడాను ఇప్పుడు వాణిజ్యీకరణం పొందడం వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. సో మనం వైద్యాన్ని, వైద్యకీయ రంగాన్ని ఈ వాణిజ్యీకరణం అనే భూతం నుంచి విడుదల చేసే దిక్కులో మానవ జాతి రేపటి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి అని నేను నా జీవితంలో నిర్ణయించుకొని బయలుదేరాను. దానికి కావాల్సిన పరిష్కార మార్గాలు ప్రకృతిలో దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం ఒక్కొక్కటిగా గుట్టు ముడి విప్పి ప్రజలకు అందజేయడమే వచ్చే తరాల ముఖ్య ధ్యేయం. దానికి శ్రీకారం చుట్టడానికి దేవుడి దయ నా మీద ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సిరిధాన్యాల్లో ఈ 5 ధాన్యాల్లో ఇంకా ఎన్నో ధాన్యాలు ఉండొచ్చు భూమి మీద, కానీ దాన్ని అన్నిటినీ పరిశోధన చేసి వెలికి తీసే ఒక బాధ్యత వచ్చే తరాల మీద ఉంది. ఇంకా నా అభిప్రాయంలో, నా విశ్లేషణలో ఇంకొక 10 ధాన్యాలైనా మనం వెలికి తీయచ్చు.
అంటే ఔషధీ తత్వం, ఔషధీ గుణాలు ఉన్న ధాన్యాలు ఇంకా 10 గడిచిన 100 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దాన్ని మళ్ళా పునరుజ్జీవనం చేయొచ్చు అని నా అభిప్రాయం. నేనైతే 5 ధాన్యాలు చేయగలిగాను. ఇంకొక ధాన్యం నా చేతిలో ఉంది. దాని మీద పరిశోధన చేసేదానికి నాకు ప్రస్తుతం సమయం దొరకట్లేదు. ఎందుకంటే ఈ పనులన్నీ చేసుకోవడంలో నాకు తలమునకలు అవుతుంది. మా అమ్మాయి వచ్చే 5-6 సంవత్సరాల్లో చేయగలుగుతుంది అని అనుకుంటున్నాను. అమ్మాయి చేస్తుందో లేదో తెలియదు. అమ్మాయి నాకంటే ఎక్కువగా ఇప్పుడు అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేస్తూ ఉంది. మనం అందరము పెద్ద తప్పు చేసాం. ఆరోగ్యం ఆసుపత్రుల్లో ఉందనుకుంటున్నాం. ఆరోగ్యం మన పండించే పొలాల్లో, వంట చేసుకునే వంటిళ్ళల్లోనే ఉండేది. ఆ పండించే పదార్థాలు నాశనమయ్యాయి, కృతకమయ్యాయి. ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక మందుల పదార్థాల మొత్తం సగానికి సగం మనం మందులు లేకుండా ఏ పదార్థాన్ని పెంచలేని స్థితికి ఈ కంపెనీలు మనల్ని తీసుకొచ్చాయి. ఇది ఎందుకు జరిగిందంటే వాళ్ళు మన విత్తనాల హక్కుల్ని కూడాను చట్టాల రూపంలో తీసేసుకున్నారు. పేటెంట్స్, కాపీ రైట్స్ అని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఈ చట్టాలు చేసి మన రైతుల్ని నిర్వీర్యుల్ని చేశారు. సో రైతులు ఇప్పుడు రైతులుగా కాకుండా వాళ్ళకు బానిసలుగా బతకాల్సిన స్థితి మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. సో ఈ 2 విషయాలు, ఆహార భద్రత లేకుండా పోయింది, ఆహార సార్వభౌమత్వం లేకుండా పోయింది. అంటే వాడు ఏది పండించమంటే దాన్ని పండించటం, వాడు ఏమి చేయమంటే అది చేయటం, అది ఈ వాణిజ్యీకరణ మోడల్ మాదిరిలో మొత్తం మానవజాతి జీవిస్తుంది. దీని నుంచి బయటపడితే మాత్రమే మానవజాతి ఆరోగ్యంగా బతికేదానికి వీలవుతుంది. ఈ రోగాలు మాయమవుతాయి. అంటే మనం మళ్ళా ప్రకృతి సహజమైన పంటల్ని ఏ హంగామా లేకుండా, ఎరువులు వేయకుండా సహజంగా పండే పంటల్ని ఆహారం అనే మనోస్థితికి మనం ప్రజల్ని మళ్లింపగలిగితే ఈ హాస్పిటల్స్ అన్నీ అవంతకవే మూసుకుపోతాయి. సార్, మీరు ఇప్పుడు క్యాన్సర్కి చేసే చికిత్సలో భాగంగా సిరిధాన్యాలతోనేనా లేకపోతే హోమియో చికిత్స అందిస్తారు? ఎలాంటి చికిత్స అందిస్తారు? చికిత్సా విధానంలో అన్ని రకాల చికిత్సా విధానాలని సమాగమం చేసుకొని మేము అందరికీ విషయాల్ని అందజేస్తున్నాం. అందులో కషాయాలు వాడాల్సి ఉంటుంది, సిరిధాన్యాలతో అంబలి, సిరిధాన్యాలు వంటలు, సిరిధాన్యాల మహత్వము, అందులో ఉన్న పీచు పదార్థం యొక్క ఔషధి గుణతత్వము, దానికి తోడు సూర్యకిరణాల మహత్యము, ఉదయం లేచి మనం ఆహారం తినే విధానము, ఎలా కూర్చోవాలి, ఎలా కక్కస్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కలిపి మన ఆరోగ్యం సమగ్రంగా ఎలా మన దేహం నుంచి పారిపోయిన ఆరోగ్యాన్ని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి ఎలా కూర్చోపెట్టవచ్చు. సో ఇవన్నీ కలిపి మేము ఒక రోజంతా రోగులతో గడపటం వల్ల వాళ్ళకి ఆ మనోబలం వస్తుంది. దాంతో వాళ్ళు సరిగ్గా చేసుకొని వంటిల్ని కూర్చుకొని సమగ్రంగా ఆరోగ్యంగా జీవించేదానికి వీలైన విషయాల్ని అందింపు చేస్తుంది. సార్, ఏ దశలోని పేషెంట్లకి ఏ దశలో ఉన్న పేషెంట్లైనా ప్రయాణం మొదలు పెడితే రోజు రోజుకు బలం కూర్చుకొని రోగం నుంచి మెల్లిమెల్లిగా బయటపడవచ్చు. సో కొంతమంది 3 నెలల్లో బయటపడవచ్చు, కొంతమంది 6 నెలలు కావచ్చు, కొంతమందికి 3 సంవత్సరాలు కావచ్చు. కానీ ప్రయాణం బాగుపడే వైపుకు జరుగుతుందనే దాంట్లో రెండో మాట లేదు. దాదాపుగా అంటే నా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా నయం అవుతుంది. నయం అవుతుంది అనే దానికి అర్థం ఏమిటి? ఆయనకి భూమి మీద జీవం ఉంది అంటే బాగుపడేదానికి ఆస్కారం ఉంది. సో మనం పుట్టు చావు గురించి మనం మాట్లాడలేము. బతికున్నంత కాలం సరిగ్గా బతికేదానికి కావాల్సిన విధానం గురించి మనం మాట్లాడతాం. చాలా మంది బాగుతుంది. మొన్న వచ్చాడు ఒక అబ్బాయి, 6 సంవత్సరాల అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్. గడిచిన 4 సంవత్సరాల నుంచి మొదలైంది. అంటే 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వచ్చింది. అలాగే తంటాలు పడుతున్నారు, బ్లడ్ ఎక్కిస్తున్నారు. సంవత్సరంలో ముందు 6 సార్లు బ్లడ్ ఎక్కిచ్చారు, వచ్చే సంవత్సరంలో 12 సార్లు చేస్తున్నారు. ఇప్పుడు నెలకు 2 సార్లు ఎక్కించాల్సిన స్థితికి వచ్చారు. రేడియేషన్ అయింది, కీమో అయింది అంతా. ఎప్పుడైతే అంబలి మొదలు పెట్టారు, ఎప్పుడైతే సూర్య నమస్కారాలు అంటే ఆ సూర్యుని ఎండలో పిల్లాడిని వెళ్ళి పడుకోబెట్టడం, లేచేవాడు కూడా కాదు, 18 రోజులకు లేచి కూర్చున్నాడు. ఇంకో 18 రోజుల్లో అబ్బాయి తిరగడం మొదలుపెట్టాడు. మొన్న క్లాస్కు తీసుకొని వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు. అబ్బాయి కూర్చున్నాడు, 6 ఏళ్ల వయసు, పాఠం విన్నాడు. ఇప్పుడు చనిపోతాడనే చెప్పారు. 4th స్టేజ్ అయిపోయింది, మేము చేయాల్సిందంతా చేశాము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషనే, బోన్ మ్యారో కొత్తది వేసినా కానీ ఇది సరిపోదు అని చెప్పారు. సార్, క్యాన్సర్కి సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా
క్యాన్సర్ అనగానే అల్లోపతి వైద్యానికి ఎందుకు వెళ్తారు? ప్రత్యామ్నాయంగా చాలా వైద్యాలు ఉన్నా, ఇంకా బాధలేని ట్రీట్మెంట్లు ఎన్నో ఉన్నా కూడా కీమోథెరపీ ఎంతో బాధాకరం. ఒక మనిషి చనిపోయి బతకడం అన్నంత బాధ ఉందంటారు ఆ కీమోథెరపీలో. అయినా ఎందుకని అటువైపు వెళ్తారు ప్రజలు బ్రెయిన్ వాష్ చేయబడ్డారు అంతే, ఇంకేమీ లేదు. గడిచిన 70 సంవత్సరాల్లో జరిగింది ఏమిటంటే ప్రపంచంలో ఉన్న అన్ని వైద్య విధానాలు బూటకమే, అలోపతి మాత్రమే నిజమైన వైద్య విధానం, నిజమైన శాస్త్రీయము వైజ్ఞానికము అని పెద్ద పెద్ద జర్నల్స్ అంతా రాసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా మన దేశంలోనూ ఈ శాస్త్రజ్ఞులు, ఈ తజ్ఞులు అందరూ అదే మాధ్యమాలు అన్నీ వ్రాయటము చేయటం జరగటం వల్ల ప్రజలందరూ అటువైపు మొగుచుతున్నారు. అంతెందుకయ్యా బాబు, చిన్న దగ్గు తుమ్ము వచ్చినా కానీ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. 198 మంది అక్కడికే వెళ్తున్నారు. సో మీరు క్యాన్సర్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు సార్. కీమోథెరపీ చాలా బాధాకరం కదా. మరలా ఆ కీమోథెరపీ ఇచ్చిన దాని నుంచి కోలుకోవడం ఒక విధంగా మరలా చాలా కష్టం. అయినప్పటికీ కీమోథం కాదండి, అది HIV అయినా, కరోనా అయినా, న్యూమోనియా అయినా, క్యాన్సర్ అయినా, థైరాయిడ్ అయినా, డయాబెటీస్ అయినా, ఇవన్నీ దేహంలో అసమతులనం వల్ల వచ్చేటి రోగం ఒక్కటే. దేహం అసమతులనం అవుతుంది. ఆ సమతులనానికి వెళ్ళే విధానాల్ని పాటించడం మొదలు పెడితే ప్రతి రోగము బాగవుతుంది. దానికి ఇంతవరకు మనకు దారి తెలియకుండా ఉంది. సూర్యుడిని చూడకుండా ఆరోగ్యం వస్తుంది అనుకుంటే మీ అంత మూర్ఖులు ఎవరూ లేరు. ఉదయం ఆ సూర్యోదయంలో మన దేహంలో ఉన్న నిర్నాళ గ్రంథుల్ని చైతన్యం కొలిపే కార్యక్రమం జరగట్లేదంటే మీకు ఏ రోగం బాగు కాదు. క్యాన్సర్ కాదు, ఏ రోగము బాగు కాదు. ప్రతి ఒక్క రోగానికి మూలం మన దేహంలో ఉన్న నిర్నాళ గ్రంథుల సక్రియలు ప్రక్రియలు రెండు జరగాలి. ఆ సూర్యకిరణాలు మొదటిగా సూర్యోదయం ముందు వచ్చే ఆ ప్రశాంతకరమైన ప్రభోదయంలోనే 3 రకాల గ్రంథులు, పిట్యూటరీ గ్లాండు, థైరాయిడ్ గ్లాండు, మీ అడ్రినల్ గ్లాండ్ ఉత్తేజనం పొందుతాయి. సో మీరు ప్రభోదయంలో ఆ కిరణాలు మీ శరీరం మీద, త్వచం మీద పడకుండా రాత్రి అంతా నిద్రపోకుండా ఇంట్లో కూర్చొని ఉంటే ఇంక మీకు రోగాలు రమ్మంటే రాకుండా ఉంటాయా? సో ఇలాంటి విషయాలు ప్రజలతో పంచుకోవాలి. గతంలో మనం క్యాన్సర్ కేసులు చూస్తే ఎక్కడో ఒకటి వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో 1-2 కేసులు మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే క్యాన్సర్ రోగ లక్షణాలకు ఏమేం కావాలో దాన్ని మనం మన జీవన శైలిలో పొందుపరుచుకుంటున్నాము. ఒకటేమిటి, సూర్యుడిని చూడకపోవటం. 2 విషపూరితమైన ఆహారాన్ని తినటం. 3 కల్మషాలని దేహంలో నుంచి బయటికి తీసివేయలేనటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం, రంగులు వేసుకోవటం, జీవన శైలి కృతకంగా తయారు కావటం, దానికి కావాల్సిన సూక్ష్మ జీవుల్ని మన పొట్టల్లో నింపుకోకపోవటం. ఎందుకంటే విటమిన్ B12 లేకుండా క్యాన్సర్ బాగా కాదు. ఎందుకంటే క్యాన్సర్ కారకాలని పసిగట్టి దానిని తీసివేసేదానికి కావాల్సిన అన్ని అంశాలని మన పొట్టలో గట్ మైక్రోబ్స్తో కలిసి మన జీవకోశాలు పనిచేస్తేనే మీకు ఆరోగ్యం కుదుటపడేది. సో ఇలాంటి విషయాలన్నింటినీ మనం మర్చిపోతే ఇంకా రోగాలు రాకుండా ఎలా ఉంటాయి? మీరు అంటున్నారు పల్లెకొకరని, కాదు, కొన్ని చోట్ల ఇంటికి ఒక పేషెంట్ ఉన్నారు క్యాన్సర్ పేషెంట్. ఇవన్నీ మనం చేసుకుంటున్న అనాహుతాలు. ఇన్ఫ్యాక్ట్ ఈ భూమి మీద క్యాన్సర్ లేకుండా జీవనం చేయగలం. కృతకంగా తయారైన కేంద్రీకృత వ్యవస్థలో ఇండస్ట్రియల్ ఫుడ్ని తినడం మొదలుపెట్టిన తర్వాతే ఈ క్యాన్సర్ రోగం మహమ్మారిలాగా మారి కాడ్చిచ్చులాగా ప్రబలుతోంది. అంతే కదా. దానికి కారకాలని మనం తీసేస్తే రోగం మాయమవుతుంది. సార్, ఈ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఎవరైనా మీరు నిర్వహించే సదస్సుకు హాజరు కావాలంటే ఏం చేయాలి? ఒకసారి ఏం లేదు, 2 నెలలకు ఒకసారి మేము ఫోన్లో అపాయింట్మెంట్లు ఇస్తాము. అందరూ ఫోన్ చేస్తారు 8 నుంచి 10 గంటలలో. ఫోన్ చేసినప్పుడు ఫోన్లో అడుగుతాం, మీకు క్యాన్సర్ ఉందా, డయాబెటీస్ ఉందా? అది క్యాన్సర్ ఉందంటే క్యాన్సర్ పట్టీలో రాసుకుంటాము, డయాబెటీస్ ఉంది డయాబెటీస్ పట్టీలో, థైరాయిడ్ అంటే థైరాయిడ్ పట్టి. అలా మేము అక్కడే ఫోన్లోనే విభజన చేసి వాళ్ళకి డేటు టైము ఫిక్స్ చేస్తాం. అంటే ప్రతి నెల నిర్వహిస్తారు? 2 నెలలకు ఒకసారి సరి సంఖ్య. ఇప్పుడు ఆగస్టు మళ్ళీ అక్టోబర్ అంటే 2 నెలలకు ఒకసారి ఇలా ఫిక్స్ చేస్తాము. ఒక 500 మంది ఫిట్ అవుతారు. వాళ్ళందరినీ ముగించేంత వరకు మళ్ళీ ఇంకా మేము మాట్లాడడం వాళ్ళకి న్యాయం చేయాలి. మంచి ప్రయత్నం సార్. ఇది అవసరం. మీరు చెప్పినట్లుగా జీవన శైలిలో, జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారం, విహారం, నిద్ర, వ్యాయామం, ఇవన్నీ నేర్పించాలి. ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే ఈ వైద్యులకి మీకు రోగం వస్తే వాళ్ళు ప్రాఫిట్స్, బిజినెస్. బట్ ఆరోగ్యం, ఆహారం బిజినెస్ కాకూడదు. అది మా ఉద్దేశం.
అందుకే విషయాల్ని ముక్తంగా అందరితో పంచుకోవాలి. కానీ వాతావరణం ఎలా తయారైందంటే ప్రపంచంలో ఏదైనా ఐడియా వస్తే దాన్ని బాటలకు వేసి అమ్ముకునే ప్రోడక్ట్ చేయాలి అనేది ప్రతి ఒక్కడి మనసులోకి వచ్చేసి. అంటే ఏమి చదువుకోని వాడు కూడా పల్లెల్లో ఏదైనా ఐడియా వస్తే దాన్ని డబ్బులు ఎలా చేయాలి, అది మన కర్మ. మంచి కర్మ కాదు అది. దుష్కర్మలు మనం పోగు చేసుకుంటున్నాం, మూట కట్టుకుంటున్నాం. మంచి పని అంటే వేరే వాడికి ఉపయోగపడాలి అనే ఆలోచించైనా మనకు రావాలి మొదలు. ఇప్పుడు మనకు వచ్చే జ్ఞానం మనది కాదు, ఏదో దేవుడు ఇస్తుంటాడు. దాన్ని పట్టుకొని నాదే అని దాన్ని డబ్బులు చేసుకునే దానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అది కల్చర్ అయిపోయింది ప్రస్తుతం. ఈ పేటెంట్స్ ఇవంతా ఒక కల్చర్గా మారిపోయింది. డబ్బులు చేసుకుందాం అనేదే తప్ప, అరే ప్రజలకి ఉపయోగపడాలి, డబ్బులతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. కానీ మోసాలు జరుగుతున్నాయి. ఇదా బయటపడాలి మనం.